రైట్ మీడియాతో మాట్లాడుతున్నారు అల్లు అర్జున్. ఆయన ఏం వచ్చారు, వచ్చి రాగానే గేట్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అల్లు శిరీష్ అల్లు అర్జున్ గట్టిగా హత్తుకున్నారు. తన అన్న పైన తమ్ముడుకున్నటువంటి ఆ ప్రేమని వ్యక్తపరిచారు ఆయన. ఆ తర్వాత వెంటనే ఇక్కడ చూడండి చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి. అక్కడ మిక్స్డ్ ఫీలింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ టీం, అల్లు అర్జున్ సిబ్బంది, అల్లు అర్జున్ సంబంధించి బంధువులు కూడా చాలా ప్రేమగా అల్లు అర్జున్ హత్తుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ టీం అయితే అక్కడ సిద్ధంగా ఉంది. ఒకసారి మీడియాతో సంబంధించి ఆయన ఇక్కడ చూడండి ఆయన మీడియాతో మాట్లాడడానికి వస్తున్నారు. చూద్దాం ఆయన ఏం మాట్లాడబోతున్నారు. ప్రొడ్యూసర్స్ టీమ్ అదేవిధంగా అల్లు అర్జున్ సిబ్బంది వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ మీడియా ముందుకు ఆయన రాబోతున్నారు. చూడండి, చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ చూడండి ఆయన మీడియా ముందుకు వచ్చేసారు. ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. రైట్ మీడియాతో మాట్లాడుతున్నారు అల్లు అర్జున్. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మీడియా క్వశ్చన్ చేస్తుంది ఆయన్ని పలు విషయాలపైన ఆయన దగ్గర క్వశ్చన్ చేస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఆయన చాలా సింపుల్గా స్మైల్ అయితే ఇస్తున్నారు. ఒకసారి అన్ని విషయాలు మాట్లాడతాను కానీ ఇది సందర్భం కాదన్నట్టుగా ఆయన చెప్తున్నారేమో బహుశా. ఒకసారి అక్కడ మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో అక్కడ ఆయన చాలా ఎమోషనల్గా ఆయన మొహంలో ఒక ఎమోషన్ కనబడుతోంది. సో అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మీడియాతో మాట్లాడుతున్నారు ఆయన. అన్నీ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయన మాట్లాడుతున్నారు. బహుశా ప్రజెంట్ మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నాం. చాలా ఎమోషనల్ మూమెంట్స్ అయితే క్యారీ అయ్యాయి అక్కడ. అల్లు అర్జున్ కూడా చాలా ఎమోషనల్గానే ఉన్నారు. నేను అన్నీ కూడా మాట్లాడతానని చెప్పి ఆయన చెప్తున్నారు. బహుశా అక్కడ అదే సినారియో కొనసాగుతోంది. డెఫినెట్గా అన్ని వివరాలు వెల్లడిస్తాను. దయచేసి థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, మీరు ప్రతిదీ కూడా కవర్ చేస్తారంటూ థ్యాంక్ యూ కూడా చెప్తున్నారు ఆయన. చేతులు జోడించి అందరికీ నమస్కారం చెప్తున్నారు, థ్యాంక్ యూ చెప్తున్నారు ఆయన. అందరికీ కూడా ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. అన్ని మీడియాని ఆయన ఒక్కొక్కరిగా పేరు పిలిచి మరి తీసుకుంటున్నారు. అక్కడ లోగోలు మీరు చూడొచ్చు. మైక్స్ తీసుకుంటున్నారు ఆయన. అన్ని మీడియాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్ చెప్తున్నారు. అన్నీ మాట్లాడతాను, అంతా ఓకే అన్నట్టుగా అక్కడ చూడండి. ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే అంతా ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ తప్ప ఆయన ఏం మాట్లాడడం లేదు. థ్యాంక్ యూ మాత్రమే మాట్లాడుతున్నారు ఆయన. సో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, మీ యొక్క సపోర్ట్ని నేను మర్చిపోలేను. డెఫినెట్గా న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, అందుకు తగ్గట్టుగానే నాకు ఈ రకంగా బెయిల్ వచ్చిందంటూ మాట్లాడుతాను. మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నా అభిమానులకి, సినిమా లవర్స్కి, టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చాలా రుణపడి ఉంటాను. ఇంత టఫెస్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను కాబట్టి ఆ టఫెస్ట్ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు అంతా కూడా. అందరికీ థ్యాంక్ యూ అంటూ ఆయన మాట్లాడుకొస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. ఆ మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాలని, ఆ మూమెంట్ని, ఆ ఎమోషనల్ మూమెంట్ని ఆయన చాలా మాట్లాడుతున్నారు. చాలా ఎమోషన్ లోనవుతున్నారు ఆయన. ఆయన చూడండి, ఆయన కళ్ళలో కూడా ఏదో తెలియని ఒక బాధ కనబడుతోంది మనకి. చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. Unfortunate accident, there's been a loss of a person and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing it for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Your family also emotional as well. What do you have to say to the judicial system? Do you think laws? Thank you. Sir, do you think government is behind this? Thank you.
Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. ఇంకేమన్నా Any more? No, and when the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు ఏం మాట్లాడకూడదు. From a legal standpoint, నేను దాని గురించి ఏం మాట్లాడకూడదు. Thank you very much. Thank you for all your love and support. Do you believe that law will take its course? Yes, I believe in this law. I believe the law. I believe in the law. వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లాడుగుద్దిగా పెట్టుకున్నటువంటి మీరు Definitely, it's a very challenging situation for them. Sir, there are speculations of you entering politics. Sir, there are speculations that you will be entering politics. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? Sir, are you entering politics? అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? Do you think it's a fabricated case? భయ